హాయ్ ఫ్రెండ్స్, పక్కన దేశాలు గొడవ ఆడుకుంటుంటే మధ్యలో ఉన్నోడు పోయినట్టు పాపం ఏ సంబంధం లేని కువైట్లో అయితే బాంబులు అనేవి పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిలిటరీ బేసెస్ అనేవి కొంచెం అమెరికా చేతుల్లో కూడా ఉన్నాయంట. దాని గురించి ఇక్కడ కూడా బాంబులు పడుతున్నాయి అంటున్నారు. మరి నాకు తెలిసిన దాన్ని బట్టి. కానీ కువైట్కి అయితే ఎటువంటి సంబంధం లేదంట. ఇద్దరితో కూడా స్నేహంగానే ఉంటుంది కువైట్, రెండు దేశాలతో కూడా. కానీ మధ్యలో కొంచెం నాశనం అవుతూ ఉంది కువైట్ కూడా. చూడండి, ఈ బాంబు అయితే మొదలలో పడింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. జస్ట్ ఇప్పుడే పడింది. అందరూ వీడియోలు ఫోటోలు అన్నీ బాగా తీశారనమాట. తీసి పోస్ట్ చేసి అందరిని భయపెడుతున్నారు. కానీ భయపడేంతగా ఏం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు చాలా పదుల సంఖ్యలో అయితే బాంబులు అయితే కువైట్లో పడి వెళ్తూనే ఉన్నాయి. వార్నింగ్స్ అయితే కువైట్ గవర్నమెంట్ ఇస్తూనే ఉంది, వార్నింగ్ సైరన్స్. సో కువైట్లో ఉండే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బయట తిరిగినప్పుడు పైన చూసుకుంటూ ఉండండి. కింద ఏమైనా పడే పక్షంలో మీరు ఏదైనా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ఏదైనా హౌస్లోకి మీరు సేఫ్గా ఉండొచ్చు అనమాట. నేను కూడా కువైట్లో ఉన్నాను. తొందరగా కోలుకోవాలని కోరుకుందాం కువైట్. థ్యాంక్ యూ.